విశాఖపట్నంలోనే తీవ్ర విషాదం నెలకొంది. అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏవి పని చేసినా గానీ ముందుగా ఆలోచించండి. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో చూసినప్పటికి మీకే అర్థమవుతుందన్నమాట. విశాఖపట్నం ఆరులవలోని నిన్న జరిగిన సంఘటన వింటే నిజంగా మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. నిన్న ఆదివారం సెలవొచ్చింది. సో, అందరు పిల్లలు కూడా ఏమనుకుంటారు, సరే సరదాగా సెలవొచ్చింది కదా! సరదాగా మనం క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి గ్రౌండ్‌కెళ్తారు కొంతమంది. కొంతమందికి వేరే చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే తరుణంలోనే కొంతమంది పిల్లలు అందరూ కలిసి క్రికెట్ గ్రౌండ్‌కెళ్ళి 2 భాగాలుగా అయితే 2 టీములుగా విడిపోయి క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు. ఆ క్రికెట్‌లో జరిగిన గొడవ వల్ల రక్తం వచ్చేలా కొట్టి కొట్టి మరి ఒక కుర్రోడిని చంపేశారన్నమాట. విశాఖపట్నం ఆరులవలోని. ఎందుకంత కక్ష పెంచుకొని మరీ కొట్టారంటే అజిత్ అదేవిధంగా కిషోర్. వీళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందు నుంచే పగలున్నాయంట. అంటే చిన్న చిన్న విషయాలు మామూలుగా చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు. చిన్న చిన్న విషయాలకే అవమానంగా ఫీల్ అయ్యి అజిత్ అనే వ్యక్తి మనసులో పెట్టుకున్నాడంట. ఈ విధంగా వాళ్ళ టీమ్‌తో ఆల్రెడీ మాట్లాడి మందు మందు గట్ట సేవించి, మద్యం సేవించి తన మీద ప్లానింగ్ ప్రకారమే కొట్టి చంపేసాడని చెప్పేసి ఆరోపణలొస్తా ఉన్నాయి. సో, పిల్లలందరూ కూడా బాగానే ఆడుకుంటారు అని చెప్పేసి తల్లిదండ్రులు బయటికి పంపిస్తా ఉంటాం. అక్కడికెళ్ళిన తర్వాత జరిగిన సిట్యుయేషన్ ఇదే మాట. చాలామంది పిల్లలు వాళ్ళ యొక్క కంట్రోల్‌ని కోల్పోతా ఉన్నారు. చిన్న చిన్న విషయానికే మనస్పర్ధలు తెచ్చుకుంటా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే అవమానంగా ఫీల్ అవుతా ఉన్నారన్నమాట. దానివల్ల ఇటువంటి సిట్యుయేషన్ ఏర్పడ్డాయి. సో, ఇప్పుడు ఈ ఆరులోవలోని ఈ సంఘటన తీవ్ర చర్చకి దారితీసిందన్నమాట. ఎందుకంటే అందరి పిల్లలు కూడా ఆదివారం వస్తే లేదా స్కూల్‌కెళ్ళినా గానీ అందరి పిల్లలు కూడా సాదాసీదాగా వెళ్తా ఉంటారు. అటువంటి క్రమంలోని పిల్లలు ఏం చేస్తున్నారు? అక్కడ వేరే వాళ్ళతోనైనా గొడవ పెట్టుకున్నారా? అలా గొడవ పెట్టుకోవడం వల్ల మా పిల్లల్ని ఎవరైనా కొడుతున్నారా? అనే భయభ్రాంతులకు గురవుతున్నారన్నమాట. ఎందుకంటే పిల్లలు ఒకసారి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా ఆళ్ళ గురించి ఆలోచించం. ఆళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలీదు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ జరిగిన తర్వాత విశాఖపట్నంలో ప్రతి తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా తీవ్ర భయాందోళనకి గురవుతా ఉన్నారన్నమాట. సో, నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లలకి ముందుగానే చెప్పండి. ఏ ఒక్కరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలి. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే గనక చిన్న చిరునవ్వుతోటి పక్కకి తప్పుకునేది గానీ వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. మీకేమైనా ఇంకా ఎక్కువగా టార్చర్ అనిపిస్తే గనక మీ ప్రిన్సిపల్‌కి లేదా మీ తల్లిదండ్రులకి కంప్లెయింట్ చేయండి. మాకు చెప్పండి అని చెప్పేసి పిల్లలకి బ్రీఫ్ చేస్తే ఇటువంటి సంఘటనలు ఉండవు. సో, ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్‌కి చూడండి, ఇప్పుడు అతను చనిపోయాడు. అంత విచక్షణారహితంగా అయితే రక్తం వచ్చేలా చంపేశారు అతన్ని. సో, ఇప్పుడు అతని తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం ఎంత శోకసంద్రంలో మునిగిపోయిందో మీరే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పిల్లలంటే తల్లిదండ్రులకి భవిష్యత్తు. ఆ పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు బతుకుతా ఉంటారు. ఆ పిల్లల కోసమే మొత్తం కష్టమంతా పడతా ఉంటారు. ఇప్పుడు అతను లేని పక్షంలో ఆ కుటుంబం ఎందుకు అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతా ఉంటారన్నమాట. సో, ఇటువంటి సంఘటనల నుంచి దూరంగా ఉండడానికి తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లలకి బ్రీఫ్ చేసి స్కూలుకి పంపించడం లేదా బయటికెళ్ళినప్పుడు బ్రీఫ్ చేసి పంపించడం వల్ల కొంచెం ఎంతలో కొంత అయితే తగ్గుద్దని నా ఉద్దేశం. ఈ వీడియో రూపంగా అయితే నేను అందరికీ చెప్పేదదే. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.